అయితే మీ కాలంలో కొలతల సిస్టమ్ ఉండేది కదా, ఇప్పుడంటే మీటర్లు కిలోమీటర్లు వాడుతున్నారు. మీ కాలంలో ఏం వాడేవాళ్ళు? అప్పుడు కొలతల్లో బ్రిడ్ సిస్టమ్ ఉండేది. బ్రిడ్ సిస్టంలో పైనుంచి వస్తే మైల్ తర్వాత పల్లాంగులు ఉండేవి. పల్లాంగుల తర్వాత గజాల తర్వాత అడుగులు తర్వాత అంగుళాలు అలా ఉండేవి అన్నమాట. తర్వాత తోనికలోకి వస్తే అప్పుడు ఇప్పుడేమో కిలోగ్రాములు ఇలా ఉన్నాయి. అప్పుడు అలా కాకుండా మణుగు అనేవాళ్ళు 8 వీసాలు మణుగు. తర్వాత వీస సగం పొలం సగం ఏగులో సగం పంపులో సగం అరపంపు తర్వాత మళ్ళీ స్థిరాలు ఉండేవి. అరపంపుకి 7.5 స్థిరాలు అన్నమాట. తర్వాత స్థిరాలు ఉండేవి. తూకం అలా అన్నమాట. తులం అంటే ఎన్ని గ్రాములు? తులం అంటే దాదాపు 11 సంథింగ్ గ్రామ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మైల్ తర్వాత ఫర్లాంగ్ అన్నా కదా, ఫర్లాంగ్ అంటే ఎన్ని మైళ్ళు? అంటే కన్వర్షన్ అడుగుతున్నా. కన్వర్షన్ అయితే 1.6 కిలోమీటర్స్ ఒక మైలు. దాన్ని బట్టి లెక్క వేసుకోవచ్చు. ఇది కిలోమీటర్స్ కదా లెక్కది. అది మైళ్ళు అయితే అలా సగం గజాలు అంటే 6 గజాలు ఉండవు. మైల్తో కన్వర్ట్ చేస్తే మీటర్స్లో వస్తాయన్నమాట. ఆ మీటర్స్లో ఇంకా అది కన్వర్షన్ ఉంటుంది. కన్వర్ట్ చేయాలి ఉంటుంది. పౌండ్స్ అప్పుడు వాడేవాళ్ళు, కానీ పౌండ్స్ అంటే 40 దురాలు పౌండ్ అనేవాళ్ళు అప్పుడు పౌండ్లు. అప్పుడైతే వీసుకి 3 పౌండ్లు అన్నమాట. అప్పుడు 3 పౌండ్లు అంటే 120 కలాస్. మరి బార్లు అంటే ఏంటి? బార్లు అంటూ ఉంటారు సరే, ఒక బార్ ఎంత అలాగండి? బార్ అంటే 2 చేతులు తిరిగితే ఎంత అవుద్దో దాన్ని బార్ అంటారు. ఆ బార్ మామూలుగా 2 గజాలు. 2 గజాలు అంటే 6 అడుగులు అన్నమాట. దాన్ని బార్ అనేవాళ్ళు. గజం 3 అడుగులా? గజం 3 అడుగులు. అంటే మరి ఇల్లు అప్పుడు 600 గజాలు అంటారు. గజాలు అంటే గజాలంటే 6 గజాలు కాదు, చతుర్భు గజం అన్నమాట. గజం అంటే చతుర్భు గజం. ఒక గజం పొడుగు, ఒక గజం వెడల్పు ఉన్న దాన్ని చతుర్భు గజం, దాన్ని గజం అంటారు అన్నమాట. కొద్దిగా వైశాల్యంలో. అంటే ఇప్పుడు పొలాలు లెక్క వేసుకోవాలని అది పొలాలు లెక్కాలంటే పొలాలు ఎకరాలు వెళ్తుండేది. ఇప్పుడు హెక్టార్లు ఉన్నాయి, ఇప్పుడు ఎకరాలు ఉండేవి. అంటే ఎకరానికి హెక్టార్కి తేడా ఏంటి? అంటే హెక్టార్ ఇచ్చేవాడికి ఇది మామూలుగా మీటర్ కొలుతుంటుంది. అది మామూలుగా అడుగులు కొలుతా గజాలు కొలుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఒక ఎకరం ఎన్ని గజాలు, ఎన్ని ఫీట్, 2 అడుగులు? అంటే ఎకరం వచ్చేవాడికి 4840 స్క్వేర్ ఫీట్. మరి ఆమడంటే ఏంటి? ఆవిడంటే మామూలుగా 8 మైళ్ళని ఆమెలు అనేవాళ్ళు. అలా 2 మైళ్ళేమో ఒక లీగ్ అనేవాళ్ళు. అది మాత్రం ఊరికే వాడుకలో ఉండేది కాదు, మామూలుగా పుస్తకం మాత్రం ఉండేది. మామూలుగా కొలతలు చెప్పాల్సి వస్తే అన్ని మైళ్ళు అని చెప్పారు. 2 మైళ్ళని మైళ్ళు లెక్క చెప్పేవాళ్ళు. ఈ ఆవిడ లీగ్ అన్నది వాడేవాడు కాదు, మామూలుగా వాడుకలో ఉండేది కాదు.